నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రూపాయి విలువ మరింత పతనం, నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం. ముఖ్యమంత్రికి సమస్యల ఏకరువు, ఒత్తిళ్ల గోడు వెళ్లబోసుకున్న కలెక్టర్లు. విశాఖలో రసాయన వ్యర్థాలతో కలవరం, భవిత నరకప్రాయమని నిపుణుల హెచ్చరికలు. సంగీత పరికరాల తయారీలో ఘనాపాటి, సంప్రదాయ కళకు ప్రాణం పోస్తున్న చిత్తూరు కళాకారులు. తుది అంకానికి ఇరాక్ సమరం, అమెరికా సైనికులు చరిత్రలో నిలుస్తారన్న ఒబామా. రూపాయి పతనాల రికార్డుల పరంపర ఇవాళ కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే ₹54.17 కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ ఉదయపు వాణిజ్యంలో 46 పైసలు క్షీణించింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల పెట్టుబడులు తరలిపోతుండటం, యూరోజోన్ సంక్షోభంలో ఏ మార్పు లేక ఐరోపా దేశాల్లోనూ డాలర్ హవా కొనసాగుతుండటం రూపాయిపై ఒత్తిడిని పెంచుతూ పోతున్నాయి. అటు స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ 120 పాయింట్లు పైగా పతనమైంది. కలెక్టర్లు, మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జూబ్లీహాల్లో తన ఛాంబర్లో జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎదురయ్యే రాజకీయ, ఇతరత్రా సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిన్నటి సమావేశంలో తమ సమస్యలను బహిరంగంగా చెప్పుకోలేని కలెక్టర్లు సీఎంకు ఈ ప్రత్యేక భేటీలో విన్నవించుకున్నట్లు తెలిసింది. అంతర్గత విభేదాల పాలనపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని సీఎం కలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి డెవలప్మెంట్ పరంగా కలెక్టర్ అండ్ మాతో పాటుగా అదేవిధంగా శాంతి భద్రతల గురించి ఎస్పీలతో కూడా ఈరోజు ఆ యొక్క 1-to-1 మీటింగ్ లో ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడడం జరుగుతుంది. జిల్లా పరంగా ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు కలెక్టర్ సమావేశంలో కలెక్టర్లందరూ ప్రస్తావించడం జరిగింది. ఎజెండా ప్రకారంగా అన్ని ఇష్యూస్ కూడా దాంట్లో ఎజెండాలు వచ్చాయి. సో ఎజెండా పరంగా కలెక్టర్స్ ఆ ఇష్యూస్ అన్ని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సమాధానం కూడా రావడం జరిగింది. ఇంకేదైనా అదర్ దాన్ దట్ ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక జిల్లా కలెక్టర్స్ గానీ, ఎస్పీలు గానీ, శాంతి భద్రతల విషయమే గానీ, ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఇంకేదైనా స్పెషల్ ఆ జిల్లాకు అవసరం ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే 1-to-1 లో మాట్లాడడం జరుగుతుంది.